నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఒక క్రీడాకారుడు 3 నిమిషాల 40 సెకండ్ల కాలంలో 7 మీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార క్షేత్రం చుట్టూ 10 సార్లు పరిగెత్తును. అయినా అతని వేగం km/hలో ఎంత? వృత్తాకార క్షేత్రం అంటే దాని చుట్టుకొలత కనుక్కోండి. ఫస్ట్ చుట్టుకొలత 2πr. 2π అంటే 22/7 ఇంటూ r అంటే వ్యాసార్థం 7. 7 క్యాన్సల్. 22 × 2 44 మీటర్స్. అంటే ఒక రౌండ్ చేస్తే 44 మీటర్స్ వస్తుంది. అతను 10 రౌండ్స్ చేసిండు కాబట్టి 44 × 10 440 మీటర్స్. ఏంటది డిస్టెన్స్, అతను ట్రావెల్ చేసే డిస్టెన్స్ 440 మీటర్స్. టైం ఎంత పట్టింది? 3 minutes 40 seconds. ఇది మొత్తాన్ని 3 minutes 40 seconds సెకండ్స్లోకి మార్చండి. 1 minuteకి 60 seconds. 3 minutesకి 3 × 60 180 + 40 టోటల్ 220 seconds. స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ 440/220 0 0 22 1s 22 2s 2 m/s. అదే km/hలో కావాలి కాబట్టి ఇంటూ 18/5 18 × 2 36/5 5 7s 35 7 1/5 km/h. నెక్స్ట్ 900 కిలోమీటర్ల ప్రయాణంను 11 గంటల్లో పూర్తి చేయవలను. అతను 2/5వ వంతు దూరాన్ని 60 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేశాను. టోటల్ డిస్టెన్స్ 900 కిలోమీటర్స్. అతను 2/5వ వంతు దూరం 900లో 2/5 కనుక్కోండి. 5 1s 5 18s 180 × 2 360 కిలోమీటర్స్ ఆల్రెడీ ట్రావెల్ చేసిండు. ఈ 360 కిలోమీటర్స్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసిండు? 60 స్పీడ్తో ట్రావెల్ చేసిండు. కాబట్టి టైం కనుక్కోండి. T1 అనుకుంటే 360/60 0 0 6 hours టైం అయిపోయింది. 6 hours టోటల్ 11 hours. 11 hours 6 hours పోతే మిగిలిన టైము 5 hours ఉంది. 900లో 360 ట్రావెల్ చేసిండు. అదే D1. D2 మిగిలిన దూరం ఎంత ఉందంటే 540. అంటే ఇప్పుడు మిగిలిన ప్రయాణాన్ని ఎంత వేగంతో ప్రయాణించవలను? స్పీడ్ కావాలి. మిగిలిన డిస్టెన్స్ 540, మిగిలిన టైము 5 hours. 540/5 5 10 50 5 8 40 108 స్పీడ్తో ట్రావెల్ చేయాలి. 108 km/h.